క్యాష్లెస్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం. పూర్తి స్థాయిలో బ్యాంక్ అకౌంట్లు, డెబిట్ కార్డులు అందించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నెల 17న నిట్లో డిజిధన్ మేళా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. వరంగల్ అర్బన్ ను క్యాష్లెస్ జిల్లాగా మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యాష్లెస్ లావాదేవీలు పూర్తి స్థాయిలో జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వెజిటబుల్ మార్కెట్లు, చిరు వ్యాపారుల దగ్గర నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో 100 నగరాల్లో డిజిధన్ మేళా కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. డిసెంబర్ నుంచి ఏప్రిల్ 14 వరకు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 17న వరంగల్ అర్బన్ జిల్లాలో డిజిధన్ మేళా జరగనుంది. హన్మకొండలోని ఎన్ఐటీలో మేళా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కలెక్టర్ అమ్రపాలి. 17న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. మొత్తం 80 రకాల స్టాల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. డిజిధన్ మేళా అని చెప్పి 17th ఫిబ్రవరి అంటే నెక్స్ట్ వీక్ ఎన్ఐటి వరంగల్లో ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి బండారు దత్తాత్రేయ గారు అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ ఇద్దరు యూనియన్ మినిస్టర్స్ వస్తున్నారు. ఇది బేసికలీ ఒక 80-90 స్టాల్స్ ఉంటాయి. బ్యాంక్స్, ఆధారు, అలాగే ఫర్టిలైజర్స్, సీడ్స్ ఎట్సెట్రా ఒక 80-90 స్టాల్స్ ఉంటాయి ఎన్ఐటీలో. సో ఇందులో బేసికలీ ఏంటంటే క్యాష్లెస్ ఎట్లా చేయాలి, బ్యాంకింగ్ కనెక్షన్స్. సో ఎవరికైనా ఆధార్లో పేర్లు మార్చాలి, అడ్రస్లు మార్చాలి, తప్పులు ఉన్నాయి, కార్డు రాలేదు, అలాంటి వాళ్ళందరూ వచ్చేస్తే ఇక్కడికి ఒక 8-10 కౌంటర్స్ ఉంటాయి. అలాగే కాకుండా మనకి బ్యాంక్ నంబర్ ఉంది బట్ ఆధార్ లింకేజ్ అవ్వలేదు, మొబైల్ లింకేజ్ అవ్వలేదు, ప్రతి బ్యాంక్కి కార్డ్స్ ఉంటాయి, కౌంటర్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ స్మాల్ థింగ్స్ అన్ని టైఅప్ చేయొచ్చు. సో 17th 9 గంటల నుంచి ఇట్ విల్ స్టార్ట్. డిజిధన్ మేళా ప్రారంభోత్సవానికి 2 కేంద్ర మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరవుతారని చెప్పారు కలెక్టర్. మేళాలో కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య వ్యాపార సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సక్సెస్ చేయాలని కోరారు.